హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సమాజంలో చాలా మంది వ్యక్తులు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏదో ఒకటి చేయడానికి వాళ్ళ వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో అలాంటి వ్యక్తినే ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాను. ఆయనే కిషోర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే, నా పేరు కిషోర్ రెడ్డి గారు. కిషోరే నా పేరు, అంటే తలసారి కిషోర్. నేను ముందుగా మన కోసం కిషోర్ అని మార్చుకున్నాను. ఓకే సార్. సార్ మీరు చిన్నప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసి అడ్వకేట్గా ఉన్నారు, ఇప్పుడేమో రైతు సంఘం నాయకుడిగా ఉన్నారు. ఎందుకు సార్ ఇన్ని పాత్రలు మీ జీవితంలో రావడానికి కారణం ఏంటి? చిన్నతనం నుంచి మా నాన్నగారు ఉపాధ్యాయుడిగా ఉంటూ ఆయన ఆలోచనలు ఆశయాలు బాగా ప్రేరేపితయ్యాను. వ్యవస్థలో ఎవరి కొరకు వాళ్ళు బతకడం కాదు, మనం ఎదుటి వారి కొరకు కూడా బతికినప్పుడే మన జన్మ సార్థకమవుతుందని కొంతమంది అంటుంటే వినేవాడిని. 6వ తరగతిలో జన విజ్ఞాన వేదిక అనే సంస్థ ద్వారా, అప్పుడే ఏర్పడ్డ ఆ సంస్థ నాయకుడైనటువంటి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు ఒంగూరుకు వచ్చారని తెలిసింది. నేను 6వ తరగతి, నేను అప్పుడు మార్చి చదువుతున్నాను. ఆయన ఉపన్యాసం అక్కడ వెళ్ళి వినాలని మా నాన్న తీసుకెళ్ళాడు. విన్న తర్వాత సమాజంలో బతకడానికి ఏం చేయాలి, ఏంటి మనం అంటూ దేని కొరకు చేయాలి, అందరిలా పుట్టి అందరిలా సాగడం కాదు, మనమంటూ ఏదో ఒకటి సాధించాలి అని ఆ ఆలోచనతో పనిచేయాలని దృఢంగా నిశ్చయం ఏర్పడ్డది. జన విజ్ఞానానికి వచ్చినప్పటి నుంచే సామాజిక అవగాహన కలిగి ఉండాలి. మామూలుగా విద్య అనేది నీ వృద్ధి కొరకే కాదు. నేను ఇక్కడే కొన్ని కొటేషన్లో పెట్టుకున్నాను. చదువు సంస్కారాన్ని నేర్పాలి, సంస్కారం సమాజ గమనాన్ని మార్చాలి అనే కొటేషన్ పెట్టుకున్నాను. నేను చదివిన చదువు కానీ నేను చేసిన కానీ మా నాయకులు అంటారు, అంటే నేను చెప్పాను కదా మేము వివిధ సంఘాల్లో పనిచేస్తానని. ఏం కిషోర్, నువ్వు పుస్తకాలు బాగా చదవాలి అంటే నేను చదువుతున్నాను సార్, కానీ మీరు చెప్పే ఉపన్యాసాలు నేను వింటున్నాను, అది విని సమాజం మీద ఎట్లా అప్లై చేయాలని ప్రయత్నం చేయడానికి కృషి చేస్తున్నాను, దానివల్ల ఫలితాలు మెరుగైన వస్తాయని చెప్పేసి ఆలోచిస్తున్నాను చెప్పేసి నేను చెప్తా ఉంటాను. ముఖ్యంగా చదువు సాగింది. అప్పుడే మా నాన్నగారు కొంత కమ్యూనిస్టు భావాల వైపు పనిచేస్తున్నాడు. అంతకుముందు ఒక టీచర్గా బాగా పనిచేశారు. వ్యవస్థలో వస్తున్న అన్ని ఆటంకాలకి, అన్ని కష్ట నష్టాలకి, అన్ని దోపిడీలకి దానికి సమాధానం ఒక కమ్యూనిజం అని చెప్పేసి నాకు చిన్నప్పుడే మా ఇంటికి ప్రజాశక్తి అనే పత్రిక వచ్చేది. నేను బాగా రెగ్యులర్ చదివాను. అప్పుడు పోస్ట్ వచ్చేది, ఆ ప్రభావం పడ్డది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 10వ తరగతి లోపలనే, నేను 9th క్లాస్ లోపలనే పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్ర చదివాను. అది నా జీవితంలో చాలా ప్రభావం చూసింది. మా ఆర్గనైజేషన్లో కూడా చెప్తారు, నువ్వు విమర్శించడం కాదు, ప్రతి విషయాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి. నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటేనే నువ్వు ఎవరినైనా విమర్శ హక్కుంటుందని. నాకు ఆ ఆత్మవిమర్శ చేసుకునేది కొంచెం ఎక్కువ పాలు, అది కూడా నాకు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి సిద్ధాంతంలో మీరు అడ్వకేట్గా ఎందుకు వెళ్ళాల్సి అవసరం వచ్చింది సార్? నేను 10వ తరగతి ఇంటర్ చదివేటప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం జరుగుతుంది. అప్పుడు రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు మధు గారు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన 1-2 సార్లు, అంటే ఈ కలుగులో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మార్చాలనే కేంద్రంగా ఉండేది. వెంకరెడ్డి సార్ గారు, కృష్ణారెడ్డి సార్ గారు, రామకృష్ణ సారు, వీళ్ళంతా ఈ టీము. తర్వాత అనేక మంది ఇక్కడ ఆ రోజు కమ్యూనిస్టు భావాలతో ఎదిగిన చాలా మంది డెప్యూటీస్లు అయ్యారు, వివిధ పార్టీలకు వెళ్ళారు, ఉప సర్పంచ్లు అయ్యారు, ఇంకా మార్కెట్ చైర్మన్లు అయ్యారు. వీళ్ళు అంటే కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తి అనేది నాయకత్వ లక్షణాలుగా ఇచ్చింది. సరే, వాళ్ళు తర్వాత కమ్యూనిస్టు విలువలు పాటించారా లేదనే తర్వాత విషయం, కానీ ఒక నాయకత్వ లక్ష్యాన్ని ఏర్పడడానికి కానీ మాత్రం ఆ ఎస్ఎఫ్ఐ మూమెంట్ వాళ్ళకి పనిచేసింది. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా మీరేమన్నారు? అదే సార్, మీరు కమ్యూనిస్ట్ భావాలు ఉన్న మీరు డైరెక్ట్ గా స్టూడెంట్ యూనియన్ ఇక్కడ రాకుండా అడ్వకేట్ నేను 10th చదివేటప్పుడే మధు గారు అంటే ఆయన నన్ను ఈ ఏరియాలో 2-3 ప్రాంతాలకి అంటే వచ్చినప్పుడు ఎంబడి తీసుకొని తిప్పేవాడు. ఆయన జీప్లో వచ్చేవాడు. ఆయనతో పోయేటప్పుడు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పాడు. ఆయన ఒకటి చెప్పాడు,
నువ్వు ఖచ్చితంగా ఎల్ఎల్బి చేయాలి, చేసి పార్టీలో పనిచేయాలని చెప్పేవాడు. పార్టీకి పనిచేయాలని అంటే పార్టీలో అంటే నా మొత్తం వదిలిపెట్టాను నేను చెప్పలేదు ఆయన రోజు. అడ్వకేట్గానే ఉంటూ సమాజానికి, పార్టీకి, వ్యవస్థకి అంటే పార్టీ అంటే మేము నా ఉద్దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ అంటే ఖచ్చితంగా ఎవరికొరకు పనిచేస్తాం ఎందుకంటే దేశం కోసం పనిచేస్తామని చెప్తాం. అన్ని పార్టీలు మేము దేశం కోసం, ప్రజల కోసం చెప్తారు. కానీ వాళ్ళు చేసేది వాళ్ళ స్వార్థం కొరకు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే దేశం కోసం, దేశ సౌభాగ్యం కొరకు, దేశ వ్యవస్థ మార్పు కొరకు పనిచేస్తుందని చెప్పేసి గట్టిగా విశ్వసిస్తాం. ఆ విషయాన్ని మేమే కాదు, మొన్న ఎవరు సీతారాం యేచూరి గారు చనిపోయినప్పుడు కానీ అంతకుముందు అనేక విషయాల్లో అసెంబ్లీలో కానీ ఎవరు మన కేసీఆర్ గారు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతానికి అంటే గొప్ప సిద్ధాంతం లేదని చెప్పాడు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మాకు ఆదర్శం అంటే కమ్యూనిస్టు నాయకులు నాయకత్వం చేసిన వాళ్ళ ఆదర్శం సీతారాం యేచూరి గారి జీవితం మాకు ఆదర్శం అని చెప్పారు. అంతేకాదు ఇప్పుడున్న దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కేరళ ప్రభుత్వమే మాకు ఆదర్శం అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు, ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎవరు చెప్పినా కానీ కమ్యూనిజం ఒకటే, వాళ్ళ లోపల ఏముందో మాకు తెలియదు కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం గొప్పదని చెప్తారు. చెప్తేనే వాళ్ళకి మనగడ ఉంటుంది. ఆ మాటలు పైకి చెప్పి లోపల మాత్రం మోసాలు చేస్తారు. ఇప్పుడు దేశం కోసమే కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేశారని మీరు అంటారు కదా సార్, దేశం కోసం పనిచేయని పార్టీలకు మీరు ఎందుకు మళ్ళీ ఎలక్షన్ రాగానే సపోర్ట్ చేస్తుంటారు పార్టీలు? వ్యవస్థలో సమాజంలో మేము ఒకటి ఖచ్చితంగా చెప్తాము, ఇప్పుడున్న పార్టీలు అన్నీ కూడా వ్యవస్థ ఎవరు ఎట్లా ఉండాలో అట్లే బతకాలని చెప్తాయి. ఎవరు పక్కని ఎంత ముంచైనా పైకి ఎదగాలనే సిద్ధాంతాన్ని నమ్మే పార్టీలు తప్ప జనం కోసం పనిచేస్తామని పార్టీలు కాదు. వాడు ఒక అధికారంలో ఒక అవకాశం కొరకు లేకుంటే ఒక హోదా కొరకు రావాలంటే వాడు ఎంత నిజానికైనా సిద్ధపడి. అందుకు నా కళ్ళ ముందు ఒక ఎమ్మెల్యే మన దగ్గరలో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేశాడు, ఆయన గతంలో విద్యా వ్యవస్థ నుంచి వచ్చాయని చెప్పారు, గొప్ప ఎమ్మెల్సీ అయ్యాడు, తర్వాత ఇంకోటి అయ్యాడు. ఏంటి ఆయన చరిత్ర అంతా? మన పక్కన ఆమనగల్లో ఒక కాలేజీ స్టార్ట్ చేసి ఆ కాలేజీకి రాకుండా వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చి పంపించాడు. వాళ్ళందరికీ చూపించి అంటే ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఆమనగల్లో పరీక్షలు రాసి పాస్ అయిన పరిస్థితి ఉంది. దానికి ఏముంది ఆయన ఉద్దేశం? వాళ్ళు అంటారు చాలా మందికి మా వల్ల ప్రమోషన్లు వచ్చాయి, అవి వచ్చాయని. మేము చెప్తున్నాం ప్రమోషన్లు ఎవరికి వచ్చాయి? అర్హత లేని వాడికి, చదువు లేని వాడికి మీ దొంగ సర్టిఫికేట్ ద్వారా వచ్చాయి. ఎవరైతే అర్హత ఉండి చదువు ఉండి ఎవరికైతే రావాలనో వాడు మోసపోయాడు, వాడు నష్టాల పాలయ్యాడు. అది మీరు అటువంటి వాళ్ళంతా దేశ నాయకులు అవుతున్నారు. అది మన వ్యవస్థలో ఉన్న పరిస్థితి. ఆ వ్యవస్థ మారాలని పనిచేస్తున్నాం మేము. అది ఈ రోజా రేపా ఇంకో రోజా ఏ రోజైనా ఆ వ్యవస్థ మారాలి. పేదోడి రాజ్యం రావాలి. కమ్యూనిస్ట్ రాజ్యం రావాలంటే పేదోడి రాజ్యం రావాలి. అంటే పేదోడి రాజ్యం అంటే ఎట్లుంటుంది? అందరం పేదల గురించి మాట్లాడుతున్నాం కదా, అన్ని వసతులతో నడుస్తున్నాం కదా అని మిగతా పార్టీలు అనొచ్చు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, పేదోడి రాజ్యం అంటే కనీసంగా మొదట చదువు, వైద్యం అందరికీ సమానంగా అందే రోజు రావాలి. అవును, మేము కూడా ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం అంటున్నారు. ఆరోగ్యశ్రీలో 4 లక్షలు 3 లక్షలు దాని విలువ ఉంటే ఎవరకు లెక్కలు కట్టి బయటికి పంపించి స్టాచర్ ఇచ్చి చనిపోయే పరిస్థితుల్లో బయటకు పంపించే పరిస్థితులు కూడా పేదవారికి ఉంది. ఒక రైతు వైద్యం కొరకు ఒక గుండెపోటు వచ్చి వైద్యానికి పోవాలంటే ఒక హాస్పిటల్ పోతే అమ్ముడు పోతే ఒక ఎకరాన్ని అమ్ముకోవాలి, లేకుంటే చావాలి. ఇది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. చదువు ఒక ఆర్థికంగా ఉన్న వ్యక్తి ₹1,00,000 పెట్టి ఒక రోజు స్కూల్లో ఒక ఎల్కేజీ ప్లాన్ పంపిస్తున్నాడు. ఒక మామూలు వ్యక్తి గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నాడు. ఇంకో కొంచెం ఎదిగిన వ్యక్తి ఇంటికాడ పోకు లేకుండా మా పిల్లలే మా జీవితం అని చెప్పేసి కష్టపడి కొన్ని హాస్టల్లో పెట్టి చదివిస్తా ఉన్నాడు. కానీ ఎవరికి ఏ చదువు వస్తుంది? అంటే ఇప్పుడు ఎవడైతే ₹1,00,000 పెట్టి చదువుతున్నాడో వాడు రేపు కలెక్టర్ అవుతున్నాడు. వాడికి అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని విద్యలు వస్తాయి, అన్ని వస్తాయి. ఒక కలెక్టర్ అయిన వ్యక్తికి ఆకలి గురించి తెలియదు. ₹1,00,000 తీసుకొని జీతం చేస్తున్నాడు, లక్షలు జీతం చేస్తాడు, లక్షలు పెట్టి చదివించాడు కాబట్టి వాడికి ఆకలి, కన్నీరు, శ్రమ విలువ తెలియదు. అట్లాంటివంతా అధికారులు అయితే ఉన్నారు. ఎక్కడైనా ఒకరు పేద వర్గాల నుంచి వచ్చి కలెక్టర్లు అయినా కానీ ఈ దోపిడీ వ్యవస్థ వాళ్ళని నిజాయితీగా పనిచేయలేరు. వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి. ఆ వ్యవస్థ మారే రోజు వస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నాం. ప్రజెంట్ ఉన్న సొసైటీలో కమ్యూనిజం అనేది జనాల్లో మైండ్కు ఎక్కుతుందా సార్ రాబోయే రోజుల్లో అయినా సరే? వెరీ గుడ్. నీ క్వశ్చన్ ఈ మధ్య ఒకసారి అడిగాడు. అసలు మీరు పోరాటాలు అంటున్నారు, పోరాటం వస్తాయా? అసలు
ఇది ఎవరికి వాళ్ళు బతుకుతా ఉన్నారు, ఎవరికి వాళ్ళు మేము మంచిగా ఉన్నాం అనుకుంటున్నారు, మీరేం బాగాలేదని మీరు చెప్తున్నారు. మేము పొద్దున చేస్తున్నాం, కష్టం చేస్తున్నాం, వస్తున్నాం, రాత్రి తాగుతున్నాం, పడుతున్నాం, మాకు ఇంతకన్నా సుఖమైందని అంటున్నారు. అసలు మీరు ఎందువరకు పోరాటం చేస్తున్నారు? అసలు పోరాటం అంటే ఏంటి అని అడిగారు. అంటే నేను చెప్పాను, పోరాటాలు సహజంగా పుడతాయండి. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే వ్యవస్థ ఉండదో అక్కడ పోరాటాలు జరుగుతాయి సహజంగా. ఒక ఇంట్లో తల్లి తన కూతురికి అమ్మాయి ఏడుస్తే అది పోరాటం, విప్లవం, ఆకలి, ఆ పాలిస్తే దాని ఫలితం. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన సమాజంలో అమ్మాయి ఏడిస్తే తన సొంత పాలు కాకుండా పక్కన ఈ పోటీపాలు దాపించే పరిస్థితి వచ్చింది. మన ప్రభుత్వాలు అవి చేస్తూ ఉన్నాయి. ఏడ్చే వారికి ఆ అమ్మాయికి తన తల్లిపాలు శ్రేష్టమైన ఆరోగ్యంగా ఉంటాయి, బలమైన వ్యక్తిగా నడుస్తాయి, మెదడు కూడా మంచి ఆలోచిస్తుంది ఆ పిల్లలకి. అదే ఈ మనం అనుకున్న ఈ పొడిపాలు తాగితే ఆరోగ్యం ఆ వ్యవస్థ ఉండదు. ఇప్పుడు అందిస్తున్న ప్రభుత్వం ఆ పొడిపాలు అన్ని ప్రభుత్వాలుగా ఉన్నాయి. మేమనేది తల్లిపాలు లాంటి ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ, అది అటువంటి ఆరోగ్యమైనటువంటి కావాలి. దానికి మార్గం ఒక విద్యార్థి చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులు ఒకటువంటి సృజనాత్మక శక్తిని పెంచడం, సైంటిఫిక్ ఆలోచన పెంచడం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో నేను చిన్నప్పుడు మీరు మాకు కూడా చదువు చెప్పారు. సో మిమ్మల్ని గమనిస్తుంటే మీరు ఏదో ఒకటి ప్రజలకు చేయాలి, విద్యార్థులకు చేయాలి అని చెప్పేసి మీరు సొంత డబ్బులు పెట్టి చేస్తుంటారు. బట్ ప్రజలు మీరు చేస్తున్న దాన్ని ఏ రకంగా అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు సార్? ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈరోజు అనుకుంటున్నారు, రేపు అనుకుంటున్నారు నిమిత్తం లేదు. కానీ మేము చేసే పని మాత్రం వ్యవస్థలో చెడును వ్యతిరేకించడం, మంచి వైపు ఉండడం. ఈరోజు చెడు కావాలనుకుంటూ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ చెడే గెలవచ్చు. కానీ మంచి అవసరం అని తప్పకుండా ఆలోచించి ఆశించి ఆ రోజు వస్తుంది, ఆ రోజు వరకు మేము పనిచేస్తూ ఉంటాం, ఆ రోజు వచ్చే వరకు పనిచేస్తూనే ఉంటాం. దాని ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించినప్పుడు ఈరోజు నేను రైతుగా మాట్లాడినప్పుడు రైతు సంఘానికి కొన్ని వ్యవహారాలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఇక్కడ కానీ కొన్ని పోరాటాలు చేస్తూ ఉన్నాం. అదే విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు చిన్నప్పటి నుంచి వచ్చే ఆలోచన శక్తిని పెంచడానికి ఈరోజు పనిచేయడం ఉంటుంది. అయితే రైతు సంఘ నాయకుడిగా నువ్వు స్కూళ్ళకు వాళ్ళకి వెళ్ళి విద్యార్థులతో ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి మధ్యలో నాయకుడు నన్ను అడిగాడు. అంటే మేము చెప్పాము, రైతు అంటే ఏంటి? శ్రీశ్రీగా చెప్తారు, పొలాలన్నీ హలాలు దున్ని హిమేతలంగా హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామరికి పరిశ్రమించే జలం భరితికి బలికావించే కార్మిక లోకపు కాయల నిండా కాలువలు కట్టే కర్మ జలానికి ధర్మ జలానికి ఖరీదు కట్టే శరాబులేడోయని చెమటోడ్చి ఒంటి సత్తు అంతా కష్టపడి ఆయన ఒక్కడే కాదు, భార్య పిల్లలు అందరూ కూడా కష్టపడి పంట వేస్తే ఈరోజు మార్కెట్కి పోతే ధర లేని పరిస్థితి. కొంత మార్పు వచ్చింది అంటున్నారు. ఆ మార్పు రావడానికి కూడా కారణం మా కమ్యూనిస్ట్ పార్టీలే. ఈరోజు ఏదైతే ఉందో మనకి ఉపాధి హామీ పథకం వచ్చిందో అది రావడానికైనా కారణం మేము చేసే పోరాటాలు, మేము చేసే విద్యార్థి. దానివల్లనే ఈరోజు గ్రామీణ వ్యవస్థలో కొంత ఆర్థికంగా పేదోడు బలపడడానికి వస్తుంది. అది ఒకటి సాధ్యం కాదు, అదొకటి కాదు మార్పు. భోజనానికి తిండి నేను ఇంతకుముందు గుడిసెలున్నా, ఈరోజు కొంచెం స్లాబ్ వేసుకున్నా, రెండు లేదు. కానీ అది కాదు, వ్యవస్థలో అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన ఆలోచన, సమానమైన అవకాశాలు ఉంటే తప్ప సమాజం బాగుపడదు. ఆ సమాజం కావాలనేది కమ్యూనిస్ట్ పార్టీలు కొడతా ఉన్నాయి. దానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక సిపిఎంఏ కాదు, అన్ని పార్టీలు ఎర్రజెండాలన్నీ ఐక్యమయ్యే రోజు వస్తుంది, దగ్గరలోనే ఉందని చెప్పి ఆశిస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఎర్రజెండా చూస్తూ ఉన్నాయి, పెట్టుబడిదారు పార్టీలను ఓడిస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే ఉన్నోడి దగ్గర భూమిని లాక్కొని పేదలకు పంచడం. మరి మీరు మీ సొంత భూమిని ఏమైనా పేదలకు పంచారా? మంచి ప్రశ్న తమ్ముడు. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైనా కానీ భూస్వాముల భూములు పంచమని తప్ప పేద రైతు 4 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు రైతులు కాదు. అదేవిధంగా వేల లక్షల ఎకరాలున్న భూస్వాముల భూములు గుంజుకొని పేదలకు పంచే చరిత్ర మన తెలంగాణలోనే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత ఎర్ర జెండా పార్టీది. అయితే మరి మీరు అన్నారు, మీరు ఎప్పుడైనా పంచారని. మీకు తెలుసో తెలియదు, మా సుందరయ్య గారు, బిఎన్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది భూస్వామి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ భూములని త్యాగం చేసి మరి ఆ పోరాటంలో పాల్గొని చేశారు. నా పరిస్థితికి వస్తే నేను భూస్వామిని కాదు, మధ్యతరగతి రైతుని. మధ్యతరగతి రైతులు
పార్టీలో పనిచేయాలనే ఉద్దేశంతో లక్ష్యంతో నా సరే చెప్పాలి నా పొలాన్ని కూడా అమ్ముకొని ఈ విధంగా ఉద్యమాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే పొలాలు పంచాలి, ఎవరికి పంచాలి? భూస్వాములే పంచాలి. భూస్వామి ఈరోజు ఉందా? గ్రామంలో భూస్వామి ఉందా? 40-50 ఎకరాలు ఉందా? లేరు, చాలా తక్కువగా ఉంది. మరి ఎవరికి పంచాలి? పంచు ఎవరైతే ఎమ్మెల్యేలుగా, కలెక్టర్లుగా, కాంట్రాక్టర్గా పనిచేసి ఒక్కొక్క ఊర్లో అక్కడక్కడ 100 ఎకరాలు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ భూములు పంచాలి. అటువైపు మా పార్టీ నిర్ణయాలు తీసుకునేది భవిష్యత్తులో అటువైపు అడిగేయాలని మా పార్టీ మీద ఒత్తిడి తేవడానికి మేము పనిచేస్తాం. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు చాలా విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి, డ్రగ్స్కి కావచ్చు, గంజాయి కావచ్చు బానిసలు అవుతున్నారు. సో అలాంటి వాళ్ళను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రక్షించుకోవాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇంతకు చాలా మంచి. ఈరోజు చిన్నతనం నుంచే హై స్కూల్ స్థాయి నుంచి కూడా ఈ డ్రగ్స్ తర్వాత మద్యం మీద బాగా చాలా విపరీతంగా గ్రామానికి విస్తరించిపోయింది. హైదరాబాద్లో ఒక హై స్కూల్ పక్కన ఉందంటే పక్కనే తప్పకుండా ఒక టీ స్టాల్ ఉంటుంది, లేకుంటే సిగరెట్ డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో సిగరెట్లు పెట్టి గంజాయి అమ్ముతున్న పరిస్థితి విపరీతంగా ఉంది. అంతేకాదు, ఇది పోలీసులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసో తెలియదు, మాకు తెలియదు, ఆ మాఫియా తెలియదు. ఇంకా ఒక విద్యార్థి సంఘంగా బలపడ్డ ఒక సంఘం మాత్రం గతంలో వాళ్ళ వ్యక్తులు మాత్రం ఆ మాఫియాని మొత్తం పూర్తిగా భారతమాతకి చేయంటారు, మా మాఫియాని ఎంత వాళ్ళే అని చెప్పేసి మేము పరిశీలించినప్పుడు తెలిసింది. ఎక్కడైనా వాళ్ళే వేస్తున్నారు. అయితే మీరు దాని మీద నేను గతంలో ఒక సంవత్సరం కాదు 5 నెలల క్రితమే ఒక వీడియో తీశాను. అసలు డ్రగ్స్ మాఫియాని అంతం చేయకుండా ఇది చేయకుండా ఏంటి మన ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయని చెప్పేసి దాని మీద చేశాను. ఊర్లో కూడా డ్రగ్స్ అమ్ముతున్నాయని చెప్తే మా ఊర్లో కూడా నేను దాని మీద ఒక అబ్బాయిని తీసుకొని కొట్టడం కూడా జరిగింది. ఇప్పుడు కొడితే కొత్త ఆలోచనలు, వ్యవస్థలో కులం మాత్రం ఎట్లా పనిచేస్తానే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు తప్పు చేసిన వాడిని ఎవరైనా వేరే వాళ్ళు తయారు తప్పు చేసామని చెప్పేసి ఖండించి దాన్ని లేకుంటే తప్పును వ్యతిరేకిస్తుంటే వాడి కులం అంతా చిల్లబడుతుంది, తప్పుకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. మా ఊళ్ళో రాలే పరిస్థితి. కానీ సమాజంలో చూస్తుంటే మా కులమోని వాడు తప్పు చేసిన ఆయన ఎదిరించొద్దు అని చెప్పేసి ఈ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. కుల సంఘాలు వాళ్ళ కుల సంఘంలో తప్పు చేసిన వెలివేయాలి తప్ప తప్పు చేసిన వెనుకొచ్చి కుల సంఘం మా కులం నష్టమవుతుంది, అవతల కులం దాడి చేయాలనే వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఈ కులం అనేది ఈ విధంగా పనిచేయడం మన దౌర్భాగ్యం. ఇటువంటి వ్యవస్థ ఇంకా ఇబ్బంది. ఇంకా ఒక టీచరు స్కూల్కి చక్కగా వస్తలేడు, నాలాంటి ఊర్లోగా అభ్యుదయంగా ఆలోచించేవాడు పోయి పట్టుకొని స్కూల్కి బాగా వస్తలేవు అని చెప్పి అడిగితే స్కూల్కి మంచి రావాలని అడిగే పరిస్థితి. వాళ్ళు కొత్త ఆలోచనలు, నేను ఎస్టీని లేకుంటే నేను ఇంకో వర్గాన్ని, మా మీద మా కులంలో అయినందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, మీ కులంలో అయితే అట్లా చేస్తారా అనే అసలు మన సమస్య ఏంది? విద్యా వ్యవస్థ బాగా పటిష్టం కావాలి. దానికి కులం ఎందుకు? అందరు ఏ కులమైనా చదువు చెప్పాలి, అందుకే జీతం తీసుకుంటున్నాం. ఇంకా పేదవాళ్ళ నుంచి వచ్చిన మనం కష్టంతో చేసిన హాస్టల్లో చదువుకొని కష్టపడి పూట తినక నిరుపోడి అన్నం తిన్న కులాల వ్యవస్థ నుంచి వచ్చిన ఈరోజు టీచర్లు కానీ మిగతా అధికారులు వాళ్ళ వ్యవస్థ మారడానికి, ఆ వ్యవస్థ నుంచి వచ్చిన మారడానికి పనిచేయాలి తప్ప మేము బాగున్నామని చెప్పేసి మేము కూడా ధనిక వర్గంతో కలుస్తాం, వాళ్ళతో పోయి తాగుతాం, వాళ్ళతో పోయి కూర్చుంటాం, మేము అందరం అవుతాం కూర్చుంటే ఆ రోజు పటేలమ్మ మనం నిలబోయేది. ఈరోజు మేము పాయింట్లు లాగేసుకుని ఉపాధ్యాయుని పక్కన కూర్చుంటే ఆ పటేల్ పక్కన కూర్చుంటే పటేలమ్మ వచ్చి మందు వస్తుంది. ఇంతకన్నా ఏం మారింది సమాజం అనే లోపభూషితమైన ఆలోచన వస్తుంది. కాబట్టి వ్యవస్థలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఆలోచన మారాలని చెప్పేసి మేము కోరుతాము. సరే, ఇప్పుడు త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో మీలాంటి భావాలు ఉన్న వ్యక్తులు ఒకవేళ పోటీ చేస్తే ఏంటి సార్ పరిస్థితి? ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఎక్కువ క్యాస్ట్ బేసిక్లో ఉంటాయి. సో అలాంటి దాంట్లో ఎలా నెగ్గుకొస్తారు మీలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు? మా అలాంటి ఆలోచనల వ్యక్తులు పోటీ చేయాలి, తప్పకుండా చేస్తారని ఆశిస్తాము. అయితే ఏ వ్యక్తి అయినా ఏ గ్రామంలో ఏదైనా సర్పంచ్ కావాలని కోరుకుంటే ఒకటే సరిపోదు. అసలు ఊరు గురించి సరైన అవగాహన ఉండాలి. ఆ గ్రామంలో ఏ వ్యవస్థ ఏది పనిచేస్తుంది, ఎక్కడ ఏ బిల్డింగ్లు ఎందుకు కట్టారో, ఎందుకు నడుస్తలేవు, ఆ ఊర్లో స్కూల్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, స్కూల్కి వెళ్ళారు, ఎంతమంది పిల్లలు వస్తున్నారు, అసలు ఆ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంది?
మన బిల్డింగ్ సరిపోతున్నాయా లేకుంటే ఊర్లో మధ్యాహ్నం అమ్ముతున్నారు ఎందుకు తాగితే మంచిదా తాగుతుంటే మంచిదా మనం కూడా తాగుతున్నావా లేదా ఇవన్నీ కూడా వస్తాయి. ఒకరోజు వెళ్తుంటే చెప్పిండు సార్ ఒక యువకుడు మంచి నా ఫ్రెండ్ సార్ మీరు ఏం సార్ మద్యం తాగుతుంటారు మీకెవరు ఓట్లేస్తారు సార్ అన్నాడు. అంటే ఎందుకు తమ్ముడు అంటే అందరు తాగుతారు సార్ మీరు మద్యం తాగొద్దని చెప్పకూడదు సార్. కల్వకుర్తికి వెళ్ళి మీ ఊరికి తెచ్చి అమ్మేటోళ్ళు ఒక బీర్ కార్డు 40 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు అవి తక్కువ చేయనుకుంటా అంటారు అందరు ఓట్లు వేస్తారు అన్నారు. నాకు నవ్వు వచ్చింది. అది కాదే కావాల్సింది మద్యం తాగొద్దని చెప్తాం తాగుతుంది కర్మ. కానీ అదే ప్రశ్న నన్ను అడిగినప్పుడు మీ ఇంట్లో కూర్చొని నువ్వు తాగుతాడు నువ్వు తాగి నీకు సంసారం ఖరాబ్ చేస్తున్నాడు మాత్రమే అందరు తాగుతాడు నువ్వు ఇంట్లో కూర్చొని నీ కొడుకులను మీ భార్యను అడగండి నేను తాగడం వల్ల మంచిగా ఉందా మీరు ఏమనుకుంటున్నానండి వాళ్ళు ఏం అనరు ఒక చూపు చూస్తారు నీకు కళ్ళతో చూపు చూస్తారు ఆ చూపులోని అన్ని భావాలన్నీ నిలబడతాయి. అరే దరిద్రుడా నీకేం తెలుస్తుందా మా కష్టాలు. ఇంకా చెప్తున్నా తాగుడు ఎక్కువ తాగితే డబ్బున్నోడికి లాభమే ఉంటుంది. ఎందుకంటే డబ్బున్నోడు తాగుతాడు వాడికి ఏం పని ఉండదు అవసరం వచ్చినట్టు అది తింటాడు బాదం పక్కలు పిస్తాలు అన్ని తింటాడు బలంగా ఉంటాడు తాగుడు 2 కలిసి ఇంకా బలంగా అవుతాడు. నువ్వు కష్టపడ్డంతా తీసుకుపోయి నీ సరిపోగా భార్యను కూడా కష్టపెట్టి భార్యతను గుంజుకుపోయి తాగితే నీకు 90కి సరిపోదు నీకు 90 సరిపోదు ఇంకో 90 కావాలి ఆ 90కి నీ పైసలు అయిపోతాయి నీకు అలా ఒక గుడ్డు తినే ఎక్కువ ఉండవు. ఆ విధంగా తాగినోడు ఖచ్చితంగా ఆరోగ్యంగా క్షీణిస్తుంది 4 రోజులకే చేస్తావు. చర్చలో చాలా మంది ఇప్పుడు ఎక్కువ మంది గ్రామాల్లో చూస్తే మధ్య ఏజ్లోనే చనిపోయే చాలా మంది ఉన్నారు. వాళ్ళ భార్యలకు చాలా కష్టాలండి మానసికంగా ఆరోగ్య పరిస్థితిగా నువ్వు ఒక తిండి కొరకంటే వాళ్ళు ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు కూడా తిండి వాళ్ళు పెట్టారు. కానీ ఎన్నో అవసరాలు ఉంటాయి స్త్రీకైనా పురుషుడికైనా అవసరాన్ని తీరక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వ్యవస్థలో ఇంకా ఎంతో మంది వాడుకోవాలని ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. దీనికి అంతటి కాలం నువ్వు నీ తాగుడు కదా నీ పిల్లలు ఈరోజు నువ్వు కష్టపడి మంచి చదువుకుంటే నీకు 4 పుస్తకాలు ఎక్కువ తెచ్చిస్తావు. అరే నాయన నేను మా స్కూల్ అందరు టూర్ పోతున్నారు 2500 అంటే కర్ణాటక తీసుకుపోతున్నారు అందరు పోతున్నారు నేను పోతా అంటే నా పైసలు లేవు అని పరిస్థితి ఉన్నది. వ్యవస్థలో ముఖ్యంగా ఎవరైతే గ్రామాల్లో రాజకీయాలు చేయాలంటారో లేకుంటే భవిష్యత్తులో చేయాలంటారో యువత అటువైపు మళ్ళకుండా ఉండడానికి కూడా ఆలోచన చేయాలి. ఆ యువతను కలుపుకొని ఈ తాగుడు వ్యవస్థ అనేది మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు నేను మాట్లాడుతుందంటే మాకు ఎందుకు మా ఊళ్ళోనే 30-40 బెల్ట్ షాపులు ఉన్నాయి. వాళ్ళందరూ నాకు దూరంగానే అవుతారు అది తెలుసు. కానీ నిజంగా చెప్తేనే మనం మంచి కొరకు పనిచేస్తాం. మంచి కాకుండా రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఊర్లో ఒక వ్యక్తి ఏదో ఒక గవర్నమెంట్ స్థలం ఆక్యుపై చేసాడు. ఆక్యుపై చేస్తే దాన్ని ఎదిరించడానికి పోయినట్టు వ్యతిరేకం అవుతారు. రాజకీయ నాయకులు ఏమవుతారు వాడిని ఎన్నికేసుకోవాలి వాడు నా పార్టీకి రావాలంటే వాని దిక్కు మాట్లాడి ఆ గవర్నమెంట్ కూడా నాకేం నష్టం లేదు కానీ వాని దిక్కు మాట్లాడడానికి తయారవుతారు. ఊరోళ్ళు ఏమనుకుంటారు ఈ గుంపు మన ఏంటంటే మనం కాపాడుతారు కానీ నష్టం ఎవరికి అవుతుంది ఊరికి మొత్తానికి అవుతుంది. ఒక వ్యక్తిని ఎన్నికేసుకోవడానికి రాజకీయాలు ఉపయోగపడాలా గ్రామం మొత్తం బాగుపడడానికి రాజకీయాలు ఉపయోగపడాలా అటువైపు మనం ఆలోచించాలి. అటువైపు ఆలోచించేది ఒక కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప వేరే వాళ్ళు కాదు. ఈ బూర్జువా పార్టీలు అన్నీ కూడా అట్లాగే ఉంటాయి. ఈరోజు కాకపోవచ్చు ఈరోజు వ్యవస్థ అర్థం అందుకే ఒకటి చెప్పాము మేము ఈరోజు మన వ్యవస్థకి సెప్టిక్ అయింది. కాలుకి దెబ్బ తాకితే సెప్టిక్ అవుతుంది. అట్లాంటి దెబ్బలు ఎన్నో తాకినాయి మన వ్యవస్థకి. కాలు మోకాలు పైకి కూడా మురిగిపోయింది. దీన్ని ఇక్కడికి ఖండించకుంటే ఆ మనిషి చచ్చిపోతాడు ఆ వ్యవస్థ చచ్చిపోతుంది. ఆ వ్యవస్థలో ఉంది. ఇప్పటికైనా ఖండిగా దాన్ని అక్కడ కాలు లేకుండా అయినా బతకాలి. కాలు ప్లాస్టిక్ కాలు భవిష్యత్తులో ఏదో పెట్టుకొని మన కలిసి జీవించి ఉండాలంటే ఈ వ్యవస్థ మారాలి. ఆ వ్యవస్థ మార్చుకోవడానికి ప్రపంచ దేశాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చేయడం కాదు విజయాలు సాధించాయి. ఈరోజు మొన్ననే ఒక వీడియో చూశాను. దాదాపు 20-25 దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు వచ్చాయి. అటువైపు అడుగులేస్తూ ఉన్నారు. వామపక్షం అంటే అందరి భయం ఏదో పేదలు రెడ్డిలకు వ్యతిరేకం కాపుల వాళ్ళకు వ్యతిరేకం లేకుంటే బల్జీలకు వ్యతిరేకం లేకుంటే తాగుతులకు వ్యతిరేకం లేకుంటే ఇది వ్యవస్థ బాగుండడానికి వ్యతిరేకం కాదు. వ్యవస్థ బాగుపడడానికి కష్టపడేది కమ్యూనిస్టులే. ఇంకా కొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. మొన్న ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కవాతు చేశారు. ఇక్కడ నేను చెంపపేటలో ఉన్నా పెద్ద కవాతు వస్తుందని చెప్పేసి ఏర్పాటు అవుతున్నాయి. అక్కడ ఉన్నాయి ఒక 40 సిఐలు ఉన్నారు. అక్కడ పోయి అడిగాను నేను మీరు కవాతు ఎవరి మీద వేస్తారయ్యా
ఎవరి మీద చేస్తాం? భారత మాత కొరకు చేస్తాం. ఎవరి మీద? పక్క మతం మీద చేస్తాం, వాళ్ళ మీద చేస్తాం, పక్క కులం పక్క మతాల మీద చేస్తాం, భారతదేశం కొరకు చేస్తాం అన్నాడు. అయ్యా భారతదేశం కొరకు చేయాలంటే నువ్వు పక్క మతం మీద కాదు, నీ ఊళ్ళో అమ్మే ఎవడైతే డ్రగ్స్ అమ్ముతున్నాడో వాళ్ళనే చేయాలి. ఎవడైతే ఆర్థికంగా అస్తవ్యస్తంగా సమాజాన్ని దోపిడీ చేసి రాజకీయంగా ఎదుర్కొన్నాడే వారి మీద చేయాలి. వారి మీద చేస్తే కవాజ్ చేస్తే అప్పుడు భారతమాత సంతోషిస్తుంది, భారతమాత బతుకుతుంది. లేకుంటే భారతమాత నువ్వు అంగట్లో పెట్టి అమ్ముతున్న ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా హిందూ బంధు అని లేకుంటే ఎదురుగా ఉన్న ముస్లింని దేశద్రోహి అని చెప్తే వ్యవస్థ మారదు. అందుకే ఒక చెప్తాడు, మానవులందరి స్పందనలు అనుభవాల గుణపాఠాలు మతాన్ని బట్టి ఉండవురా, అవి మనుషులందరికీ ఒకటేరా, ఎవరికంటే ఎవరు గొప్ప అనే ప్రశ్న పెడతాం, సహజీవనమే మన చరిత్రలో దాగి ఉన్న పరమార్థం, దాగి ఉన్న పరమార్థం. ఆకలికి ఏ కులం లేదురా, ఏడుపుకు ఏ మతం లేదురా, బతుకే బతుకే దుర్భరమైతే స్వర్గం సంగతి ఎవడికిరా, మానవత్వాన్ని మించిన మోక్షం మనిషికి వేరేమున్నదిరా, కష్టజీవులను చీల్చుకుట్రలు ఎప్పటికీ బలి అవ్వకురా, ఎప్పటికీ బలి అవ్వకురా అంటాడు మామయ్య. అంటే వ్యవస్థలో కులానికి మతానికి ఏది జరగదు, అందరూ సమానంగా ఉండి అందరూ ఓరికో సహకరించుకుని చిన్నప్పుడు మామ బావ అని పిలుచుకుని దాన్ని ఈరోజు అప్పుడు ఒక కులము ఏదో ఆధిపత్యం ఉంది, వాడికి వ్యతిరేకంగా చేసామనే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా కులం కూడా గొప్పది, నా కులం కూడా గొప్పది అని చెప్పేసి ఆ కుల సంఘాలను ఏర్పాటు చేసుకొని అందులో పెద్ద మనిషి చేసుకొని ఓట్లప్పుడు డబ్బులు వంచడానికో వానికి అందితే అందరికీ సమానంగా అందుతాయనో పెట్టుకోవడానికి తప్ప ఈ వ్యవస్థలో న్యాయాన్ని బతికించడానికి కానీ వ్యవస్థను కాపాడుకోవడానికి కానీ పేదోడికి కష్టాల్లో ఉండడానికి చేయుతనియడానికి కానీ ఈ కుల సంఘాలు అవసరం లేదు. ఇంకా ఒకటి నాకు ఆలోచన వచ్చింది. ఈ మధ్యన యాదగిరిగుట్టలో గత ప్రభుత్వం కులానికి సత్రానికి సత్రాలు ఇచ్చింది. ఎందుకు? వాళ్ళని వెనకేసుకోవడానికి సత్రాలు చోటు ఇచ్చింది. నువ్వు 10 రకాల మంది వస్తారు, 10 సత్రాలు కట్టి కులం ఎందుకు? దానికి ఎవడైనా వచ్చి అన్నం ఉంటే సరిపోద్ది కదా. ఒకరు ఓటి ఒకరు నీకు 10 సంవత్సరాలు 10 కట్టేయాలని 10 అవసరాలు 10 సత్రాలు కట్టి వాడిని లేకుంటే నీకు బాగా డబ్బున్నోడు రాడు ఇది రాడు డబ్బున్నోడికి ఎక్కువ పైసలు పెట్టి కట్టి పేదోడు ఉన్నాడు అనుకుంటే వాడి స్తోమతను బట్టి వాడి పెట్టే కష్టం పెట్టి వాడిని కట్టి. కానీ కులాన్ని కూడా ఎందుకు? ఎందుకంటే కులాలను పెట్టుకొని కుల నాయకులను పెట్టుకొని కొంతమందిని రాష్ట్రంలో పెట్టుకొని వాళ్ళతో రాజకీయాలు చేసి వాళ్ళ కుల వాళ్ళందరికీ కింది వరకు వరే మనం ఈ పార్టీ రా, మనం ఆ పార్టీ రా, ఈ పార్టీ రా. ఏ పార్టీ అయినా నీ కొరకు నువ్వు ఆలోచించింది వాడి స్వార్థ రాజకీయాల కొరకు ఆలోచిస్తున్నాయి తప్ప ఈ కులాన్ని రెచ్చగొడుతున్నాయి తప్ప వాళ్ళు ప్రజా సంక్షేమం కూడా కాదు. కులాలు మతాలు అనేటివి ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి తప్ప దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఒక మాట, పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకి ఒక దారిని చూపే పిల్లల్లారా మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు, మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు, మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు, మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు. దేవుడు ఎక్కడ లేడు, మీ చంటి పాపల్లో ఉన్నాడు. ఆ పాపలకి మంచి విలువైన ఆలోచనలు విలువైన వ్యవస్థల కొరకు ఆలోచన వేస్తే సమాజం అంతా బాగుంటుంది. ఆ చిన్ననాటి నుంచే నువ్వు వారికి వ్యక్తులు కుతంత్రాలు అబద్ధాలు ఆలోచన రహితమైనటువంటి సమాజం చేస్తే కొన్ని రోజులు నీకు బాగుండొచ్చు, ఈరోజు కొంచెం నువ్వు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మా ఊర్లో మధ్యాహ్నం వాళ్ళందరూ మంచి పిల్లలు చదివించుకుంటారు, బాగా హాస్టల్లో పెట్టి బాగా చదివిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి లాభం అవుతుంది.
కానీ ఎన్ని కుటుంబాలు, వందల కుటుంబాలు, వేల కుటుంబాలు, 30 కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. వందల కుటుంబాలు ఈరోజు ఆ తాగుడు వల్ల ఆ పిల్లల్ని చదివించుకోలేక వాళ్ళ మధ్యలో ఆపి వాడిని ఏ కూలికి పంపిస్తారు. కాబట్టి వ్యవస్థ మారాలంటే విద్యార్థి దశ నుంచి సరైన ఆలోచన రావాలి. ఆ ఆలోచన రేకెత్తించే కాబట్టి ఈరోజు చైనా అమెరికాని దాటిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇంకా ఏకచక్రవర్తిగా వెళ్తా ఉంది. అంతేందుకు మన దేశంలో కేరళ ప్రభుత్వం, నేను చెప్పాను ఇంతకుముందే, కేరళ ప్రభుత్వం ఆదర్శం. ఎందుకు ఆదర్శం చెప్పారు? కేరళ ఏం చేసింది? 96% కేరళని ఈరోజు మనం ఆదర్శంగా చెప్తా ఉన్నాం. ఈరోజు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఈరోజు కాంగ్రెస్ చెప్తా ఉంది. ఎందుకు కేరళ అంత అభివృద్ధి అయింది? కేరళలో 67 సంవత్సరంలో వచ్చిన వాపసు ప్రభుత్వం రెగ్యులర్గా లేకపోవచ్చు, కానీ అది తీసుకునే నిర్ణయాలు, తీసుకునే ఆలోచనలు, విద్యా వ్యవస్థ పైన, ఆరోగ్యం పైన తీసిన వ్యవస్థలో ఉన్న మార్పులు తీసుకొచ్చిన, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య అనే దాంట్లో పనిచేసిన ఆ పరిస్థితి గ్రామీణ వ్యవస్థ కొరకు, అంటే సగటు గ్రామ స్థాయిలో పార్టీ కానీ గ్రామ సర్పంచ్ వ్యవస్థ కానీ మంచి పని చేయాలని తీసుకున్న పరిస్థితి. ఇక మన దగ్గర ఇంద్రమిల్లు వచ్చాయంటే ఓ పార్టీ వాడు వీడు తయారయ్యి వాళ్ళు కావాల్సిన చేసుకుంటున్నారు. అదే కేరళలో అన్ని పార్టీలు ఉంటాయి, కానీ గ్రామ సభ నిర్ణయిస్తుంది. ఆ వ్యవస్థ రావాలి, ఆ అభివృద్ధి రావాలి. కేరళ ప్రభుత్వంలో ఉన్నత విద్య మొత్తం ఫ్రీగా ఉంది, చాలా వరకు ఫ్రీగా ఉంది. ఎందుకుంది? దానికి కావాల్సినటువంటి ఆలోచన, ఆ విధంగానే అభివృద్ధి అవుతుంది ఆలోచన, కరెక్ట్ ఆలోచన కాబట్టి అది రిజల్ట్ చూపిస్తూ ఉంది. ప్రపంచంలోనే, దేశంలోనే ఈరోజు ఎక్కువ చేసింది. అంతేందుకు మన కరోనా టైంలో కేరళలో ఏం జరిగింది? మన దగ్గర డాక్టర్లు వాళ్ళకు కొంతమంది పని చేస్తూ ఉంటే వ్యవస్థ మొత్తం ఎక్కడెక్కడ నిర్వీర్యమైన పరిస్థితి ఉంటే, కేరళలో ఇంటింటికి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇంటికి పోయి ఇచ్చారు. భోజనాలు వాళ్ళు వండుకోలేదు, వాళ్ళు కేరళ ప్రజలు భోజనాలు వండుకోలేదు. కరోనా పరిధిలో ప్రభుత్వమే ప్రతి ఇంటికి భోజనం పంపించింది. ఆ విధంగా ఉండి మొత్తం అన్నింటిలో కూడా కేరళలో కరోనా శాంపిల్స్ తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. కరోనాకు బలైన వాళ్ళు తక్కువ మంది కనిపించింది. ఏ ప్రభుత్వం వచ్చినా, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈరోజు కేరళలో అదే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన విధానాలను కంటిన్యూ చేయాలి. విధి ఉన్నా వాడికి ఇష్టం లేకుండా చేయాలి, చేస్తేనే వాడు నిలుస్తాడు. అందుకే అక్కడ ప్రభుత్వాలు మారిన, వ్యవస్థ మారిన, డెవలప్మెంట్ ఉంది. అట్లాగే జరుగుతూ ఉంది. దేవుడి విషయంలో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా మంది దేవుడిని నమ్మరంటారు, కొంతమంది నమ్ముతారు. ఎవరు మన దాశరథి రంగాచార్యులు బొట్టు పెట్టుకొని వేదాలు కూడా రాస్తాడు కమ్యూనిస్ట్ పార్టీ అయినా. కొంతమంది అపోహలు ఉంటాయి. నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగత విషయం, దేవుని నమ్మడం. కానీ మాధవ సేవ అని కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముతుంది. అందుకే ఆ మానవులకు సేవ చేసుకుంటూ పోతా ఉంది. ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి ఎక్కడైనా కానీ ఆ కేరళ ప్రభుత్వం ఈరోజు నిలవడానికి కట్టేన వాడింది. ఎన్నో దోపిడీలు. ఎర్ర బాట అంటే అది పూల బాట కాదురా, అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యే బాటరా. ఎర్ర బాటలో అనేక రకాలైనటువంటి మంచి కూడా పనిచేస్తూ ఉంటే, వెనకటి మన పురాణాల్లో రాక్షసులు ఉంటారు. అట్లాగే మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ రాక్షసులు అవతారం చెందిన వివిధ పార్టీలు కులవడానికి ప్రయత్నం చేస్తాయి. బెంగాల్లో కులవటాయి. ప్రజలు ఎప్పుడు ఎమ్మడే తిరగకపోదు. కానీ ఈ దేశంలో కూడా కమ్యూనిస్ట్ రాజ్యం వచ్చే రోజు త్వరలో ఉందని చెప్పేసి మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాం. దాని కొరకు నిరంతరం పనిచేస్తాం. సరే, ఇప్పుడు దేవుడిని నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం. బట్ గ్రామాలలో దేవుడు అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖంలో గ్రామ దేవతలు ఉంటారు. సో వాటి పండుగలు ఉంటాయి. సో మీలాంటి వ్యక్తుల్లో ఎన్నికల్లో నిలబడ్డా కానీ సో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎలా ఓట్లేస్తారు? మీరు దేవుడిని నమ్మాలన్నటువంటి వ్యక్తి మా పండుగలకు అడ్డుపడతాడు, సో జరపనీయడు అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా గ్రామాల్లో ఉన్న వ్యక్తులలో. మంచి ప్రశ్న. మేము దేవుడిని నమ్మము. మా వ్యక్తిగత విషయం, దేవుడిని నమ్మమంటే దేవుడిని నమ్మే వాళ్ళను మేము వ్యతిరేకించాము. నమ్మేటోళ్ళని ఎందుకు నమ్ముతామని అడగాము. దానివల్ల ఉన్న పరిస్థితి ఏంది, ఉన్న లాభాలు ఏంది, నష్టాలు ఏంది అని చర్చ చేసి చేయొచ్చు కొంతవరకు. అది కూడా అవసరం. ఇప్పుడు దేవుడు నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగత విషయం. లౌకికవాదం మన ప్రభుత్వం చెప్తా ఉంది. లౌకిక దేశం, మన రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు అందరికీ ఇచ్చేది. ఎవరికైనా ఏదైనా చేసుకునే హక్కు ఇచ్చింది. ఏ మతం అని ఆ మతానికి సంబంధించి చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా గ్రామాల్లో ఉన్నట్టు మీరు చేస్తారు. మేము నమ్మము. కేరళలో కూడా ఈరోజు
మేము మా ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఏ మతం ఉన్నా కానీ ఏ మతం లేకుంటే చైనాలో కూడా ఆ మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు తీసుకునే దానికి అన్ని ఏర్పాట్లు చేసేది మేమే. ఇప్పుడు చైనాలో మాత్రం వేరే మతం ఉంటే ఆ మతానికి సంబంధించిన సౌకర్యాలన్నీ అన్ని దేశాల కంటే ఎక్కువ ఇస్తున్నాం. కేరళలో ప్రతి పండగకి, ప్రతి దేవుడి పండుగలకి, ప్రతి గ్రామ పండుగలకి ముందుండి దాన్ని ఏర్పాట్లలో కానీ లేకుంటే మిగతా దాంట్లో కూడా కార్యక్రమం పనిచేసిన పరిస్థితి. అధికారంలో ఉన్న చోట మేము దాదాపు దేవాలయ కమిటీలను కూడా మేమే నడుపుతున్న పరిస్థితి కేరళలో. అది కాబట్టి మాకు దాంతో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన ఊళ్ళో అన్ని పార్టీలు దేవుడిని నమ్ముతారు. మన దసరా పండుగకి ఊరి విషయం అంటే జనరల్ కాబట్టి చెప్తాను. మా ఊళ్ళు రైట్ ఒక చీకట్లో జమ్మి ఆకు దగ్గర తీసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కనీస సౌకర్యాలు మేము ఉంటే అట్లుండదు. మేము సాంస్కృతిక విప్లవాన్ని సాధిస్తాం. కోలాటాలు, బతుకమ్మలు, జానపదాలను మేము ఇంకా ఎంకరేజ్ చేస్తాం. అందులో అపహాస్యం అయ్యేటటువంటి ఆలోచనని తీసుకురాకుండా సమాజానికి అవసరమయ్యే వాటిని ముందుకు తీసుకుపోతాం. బతుకమ్మలు కోలాటాలు వేసుకోవడానికి అందరు కలిసి చేసుకోవడానికి కూడా వీల్లేదు. ఊరు కులానికి యువజన సంఘం, యువజన సంఘానికి వినాయకుడు, మొత్తం ఇట్లా యోగుడికి వచ్చే ఉత్సాహం అంతా వినాయకుడికి చేసిన 10 రోజులలో మొత్తం పొంగుతుంది. ఖర్చు పెట్టాం, చేస్తాం, వసూలు చేస్తాం, తాగుతాం, తిరుగుతాం, అన్నీ చేస్తాం. తత్వం విప్లవం అయిపోతుంది. ఆ రోజులకి చైతన్యం అయిపోతుంది యోగుల్లో. గ్రామంలో ఈ ఉన్న ఇంత అవస్థలు పడతా ఉంటే వాటి చేయరు. ఈరోజు యువకమండలి లీడర్ ఎదిగి ఈ వినాయకుడు చేసినప్పుడు రేపు మా నెంబర్ కావాలి, లేకపోతే సర్పంచ్ కావాలి. సర్పంచ్ ఎటువంటి ఆలోచన మీకు? సర్పంచ్ ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కువ సంపాదన కావాలి, లేకుంటే ఎక్కువ చేసుకోవాలి, కొంతమంది పరపతి కొరకు. ఎక్కడో ఏనాడు ఊరు విషయాలు పట్టించుకున్నాడు, లేకుంటే బళ్ళకు టీచర్లు, చదువు చెప్పని టీచర్లు, ఊళ్ళలో ఏనాడు వ్యవస్థ గురించి ఆలోచించిన వాళ్ళు రాజకీయాల్లో మేము డబ్బులు ఖర్చు పెడతామని వస్తున్నారు. సరే, ఇప్పుడు మీ దృష్టిలో గ్రామ అభివృద్ధి అంటే ఏంటి సార్? ఇంత సింపుల్గా గ్రామ అభివృద్ధి అంటే ఏంటి? గ్రామ అభివృద్ధి అంటే వ్యవస్థలో గ్రామం అన్న దేశం అన్న ఏదైనా కానీ వ్యక్తుల యొక్క బతికే స్థాయి పెరగాలి. అది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని మొత్తం దోపిడీ చేస్తున్న వ్యవస్థని పటాపంచలు చేసి వాళ్ళ వ్యవస్థలో ఉన్న వాడిని దీనికి పేదోడికి అందేటట్టుగా చేసే వ్యవస్థ రావాలి. ఆ విధంగా చేస్తేనే సమాజం సామ్యవాద వ్యవస్థ అవుతుంది. మేము మా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని అంటే మేము చర్చ జరిగింది. మామూలుగా నాకు ఉన్న అవగాహన మేమేం చేయమా, మన దేశంలో అదాని, అంబానీ లాంటి ఒక 100-150 కుటుంబాలు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు. వాళ్ళ ఆస్తులన్నీ జాతీయం చేస్తాం, గుంజేసుకుంటాం. పేదోడికి విద్య, వైద్యం సమానంగా అందేటట్టు, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాం. వాడు ఇస్తున్నాడు ఉద్యోగం, వాడు ఇచ్చేది వాళ్ళు ఇచ్చే ఉద్యోగం గుమాస్తాల ఉద్యోగం. మరి ప్రభుత్వ రంగం అంతా నిర్వీర్యమైంది మీరు అంటున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళంతా పనులు చేస్తలేరు, నగలు తీసుకొని ఇంట్లో కూర్చుంటారు. వాస్తవం, అందులో వాస్తవం ఉంది. ఈ వ్యవస్థలు అటువంటి వ్యవస్థను ఎంకరేజ్ చేస్తూ ఉంది. వాళ్ళే రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మా పార్టీ చెప్పేది ఏంటంటే ఎవరైతే హక్కులు బాధ్యతలు సమానంగా భావిస్తారో అటువంటి వాళ్ళే ఎర్రజెండా పార్టీల్లో ఉండాలి. భవిష్యత్తులో కూడా వాళ్ళకి స్వాగతం పలుకుతాం. బాధ్యతలు లేకుండా ఎర్రజెండా పార్టీ ప్రజా సంఘాల్లో ఉండి బయట పైరవీలు చేసి అన్ని చేసి మేము కూడా అదే సంఘం అని చెప్తే మాకు వచ్చే లాభాలు కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి వాళ్ళని దూరం చేసుకోవడానికి తయారు. సరే, ఇప్పుడు మీరు ఆర్థికంగా బాగున్నారు కాబట్టి ఇలా రైతు సంఘాలు అని చెప్పేసి లేదా కమ్యూనిస్ట్ బావాలని చెప్పేసి తిరుగుతున్నారా? ఒకవేళ ఆర్థికంగా బాగాలేకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకునేవారా? సిద్ధాంతం ఎక్కిన వాడు ఆర్థికంగా ఉన్నా లేకున్నా సమాజంలో పనిచేస్తాడు. ఆర్థికంగా లేనివాడు ఇది ఇతరుల సహకారం తీసుకొని మా పార్టీలలో అంటే ఇతరుల దగ్గర చందాలు తీసుకొని దాన్ని తీసుకొని కొంతవరకు ఆర్థికంగా లేకుండా కానీ రాజకీయం అంటే భూత అనుకుంటున్నారు. మేమనుకున్న రాజకీయం సమాజ సేవ, సమాజాన్ని బాగు చేయడం. ఆ వ్యవస్థ కొరకు జీవితాలు అంకితం చేసి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా నువ్వు ఆర్థికంగా ఉన్నావు కాబట్టి చేస్తున్నావు అన్నాడు. సమాజంలో ఆర్థికంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఎవరు కూడా తన డబ్బును పోగొట్టుకుని తన టైంని వెచ్చించి తన కొరకు కాకుండా సమాజం కొరకు సమాజంలో మార్పు రావాలని ప్రయత్నం చేస్తే అందరినీ ఆహ్వానిద్దాం. కానీ ఈరోజు మిగతా వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, పదవులు కావాలనుకుంటున్నారు, లేకుంటే ఏం చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, లేకుంటే ఇప్పుడున్న వాళ్ళ 2 కోట్లు ఉంటే 50 కోట్లు చేసుకోవాలని, 50 కోట్లు ఉంటే 100 కోట్లు చేసుకోవాలని రాజకీయం. అందుకే నేను చెప్పాను భూములు పంచాలంటున్నారు మీరు ఎందుకు పంచలేదు అన్నప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. పంచాలి భూములు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వస్తుందని చెప్పేసి 100 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్న దొంగలు దోపిడీదారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ భూములు పంచాలి. ప్రభుత్వ భూముల మీదనే కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు కేంద్రీకరిస్తున్నాయి. దాని మీదనే కాదు, ఎమ్మెల్యేలు వచ్చేలామని చెప్తూ అవినీతికరమైన అధికారులు వీళ్ళందరూ 100 ఎకరాలలో పట్టణాల చుట్టూ భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ చేసి బాగుపడాలి, బాగా ఇంకా 1000 కోట్లు సంపాదాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ భూములలో ఎర్రజెండాలు పాతాలి. ఆ విధంగా పాతే విధంగా కమ్యూనిస్టులన్నీ ఐక్యమై చేయాలని చెప్పేసి చెప్తున్నా. ఇంకోటి చెప్తున్నా, నక్సలైట్ అన్నలు ప్రపంచంలో మార్పు వస్తూ ఉంది. నక్సలిజం ద్వారా లేకుంటే తుపాకీ ద్వారా వచ్చే మార్పు కంటే కూడా ఈరోజు ఓటు ద్వారా మార్పు ఎక్కువ వస్తుంది. ఈరోజు శాటిలైట్తో కింద ఏ సైకిల్ మోటార్ దారి చూపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అడవుల్లో ఈరోజు నక్సలైట్లకి విధి లేని పరిస్థితి. మీ విలువైన ప్రాణాలు, మనది విలువైన సిద్ధాంతం చాలా కాలం ఉంటే ఇంకా వ్యవస్థకి చాలా లాభం అవుతుంది. ఇంకా అతుపాకులు పాపం ఈరోజు ఛత్తీస్గఢ్లో నిన్ననే 21 మంది చనిపోయారు. 30 మంది చేస్తా ఉన్నారు. తెలంగాణలో కొంచెం మనం బయటకు వద్దాం. ఎందుకంటే మనం భయపడాల్సిన అవసరం లేదు జనంలోకి రావాల్సిన దానికి. ఒక సీతక్క నక్సలైట్ గ్రూప్ నుంచి వచ్చింది, ఇప్పుడు మంత్రిగా అయింది. ఆమె ఎన్నో అటాకులు చేసింది. డైరెక్టర్ నేనే పాల్గొన్న వీడియోస్ పెట్టింది. దురదృష్టం ఎవరు ఆయన ఈటెల రాజేందర్ బీజేపీలో పోయిండు. బీజేపీ సిద్ధాంతం బూజుపట్టే సిద్ధాంతం, ఆ సిద్ధాంతంలో పోవాల్సిన అవసరం లేదు కానీ పోయిండు. తప్పుడు సంకేతం ఇచ్చిండు కొంతమంది నక్సలైట్లకి. సరే మీరు వేరే పడాలి పోవాల్సిన అవసరం లేదు. నక్సలైట్గా ఉన్న వాళ్ళు రండి, ఎర్రజెండాలన్నీ కలిసి సమాజంలో మార్పు కొరకు ప్రయత్నం చేద్దాం. ప్రపంచం ఎదురు చూస్తోంది, ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం, ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం, కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం. ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం, కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం. సో ఫైనల్ గా మీ రైతు సంఘం యొక్క పోరాటాలు ఏం సార్? ఇంతకు అంటే ఏ విధంగా రైతుల కోసం మీరు పోరాటం చేయడానికి కారణం ఏంటి? రైతు ఈరోజు రైతు భరోసానో లేకుంటే రుణమాఫీయో దక్కలేదని బాధపడతా ఉన్నాడు. మేము కోరుకునేది రైతు భరోసా కొరకు లేకుంటే రుణమాఫీ కొరకు దయనీయంగా అడిగే పరిస్థితి రైతుకు ఉండొద్దు. రైతు ఏదైతే పండిస్తున్నాడో ఆ పంటకు గిట్టుబాటు ధర రావాలి. అక్కడ స్వామినాథన్ గారు ఉన్నారు, ఆయన ఒక కమిషన్ వేసి చెప్పారు, 40 సంవత్సరాల క్రితం చెప్పాడు, రైతులకు గిట్టుబాటు ధర ఎట్లా నిర్ణయించబడాలనేది. దానికి ఒక సూత్రం ఉంది. రైతు తను దున్నినప్పటి నుంచి, కలుపు తీసినప్పటి నుంచి, ఎరువులు వేసినప్పటి నుంచి, మందు కొట్టేప్పటి నుంచి పంట పండించే వరకు ఆయన ఖర్చునంత లెక్క కట్టాలన్నాడు. దాంతో పాటు ఆయన ఏం చెప్పాడు, మనం ఏమంటాం, ఈరోజు నీకు ఎంత పండింది అంటే నాకు 50,000 ఖర్చు వచ్చింది, 70,000 వచ్చింది, 20,000 మిగిలిందనో, లేకుంటే 50,000 పల్లీలు వేసాం ఈ సంవత్సరంలో, 50,000 పెట్టుబడి పెట్టినాం, 30,000 రాలేదా, 20,000 నష్టం వచ్చిందని చెప్తాం. కానీ మనం ఒకటి మర్చిపోతున్నాం, ఆ రైతు కష్టం, ఆ పంట తీయడానికి ఒక కలుపుకూళ్ళు ఆ పెట్టుబడులే కాదు, రైతు శ్రమ కూడా ఉంది. రైతు మొత్తం 6 సంవత్సరం మొత్తం కష్టపడి ఆయన భార్య, ఆయన పిల్లలు ఆ వ్యవసాయం మీద కష్టపడితే తప్ప ఆ పంట రాదు. కాబట్టి ఆ శ్రమకు కూడా విలువ కట్టాలని చెప్పాము మేము చెప్తా ఉన్నాం. అది స్వామినాథన్ గారి సూచన మేరకు ప్రభుత్వాన్ని చేసడానికి. దాంతోపాటు ఆయన చెప్పాడు, ఇవన్నీ ఒక లెక్కేసి ఆ పెట్టుబడి శ్రమ కలిపి దానికి అదనంగా దాదాపుగా 50% కల్పిస్తే తప్ప ఆ పంటకి గిట్టుబాటు ధర రాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దాన్ని ఎన్నికల వాగ్దానాలుగా మేము అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు బీజేపీ కావచ్చు, ఇంకో టీడీపీ కావచ్చు, ఇంకోరు కావచ్చు చెప్పుకుంటూ వచ్చారు. కానీ రైతు కష్టాలు తీరలేదు.
రైతు కష్టాలు, రైతు రాజ్యం, పేదల రాజ్యం రావాలంటే ఇట్లాంటి రైతు గిట్టుబాటు ధర రావాలన్నా కానీ బోనస్లు కొంతవరకు ఇస్తున్నారు బోనస్ ఇచ్చిందని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు కష్టాన్ని ఆ పెట్టుబడిని లెక్క కట్టే పద్ధతిలో తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నారు. తక్కువ చూపించి రేటు నిర్ణయిస్తున్నారు, మేము రేట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. అక్కడ మనం మోసం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో పెద్ద ఉద్యమం జరిగింది లక్షలాది మందితో. దానికి నాయకత్వం వహించిన 500 సంఘాలని ఐక్యం చేసింది ఎర్రజెండా అంతర్గతంగా ఉంది. ఆ పోరాటాలు మళ్ళీ వస్తాయి. కార్మిక రైతు కలయికతోని ఈ సమాజంలో వ్యవస్థ మారుతుంది. ఒకవేళ ఆ పరిస్థితి రాకుంటే ఈ దుర్వ్యవస్థలో రైతుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి చూసిన మిలిటరీ ఏదో నాటి తిరగబడుతుంది. ఈ ప్రభుత్వాలను గుంజేసుకొని కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. అది కొత్త ఆలోచనలు వచ్చే విధంగా చేస్తుందని ఆ రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ముందనేది ప్రజలు చూస్తే తెలుస్తుంది. కానీ మార్పు మాత్రం తథ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చి సమాజంలో జరిగే చాలా విషయాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్.